మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన కళ్ళ ముందే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునేలా చంద్రబాబు గారు అనేక కంపెనీలు రాష్ట్రానికి తెస్తున్నారు. గూగుల్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని విశాఖకి తీసుకువస్తే అది రాకుండా వైసీపీ ఎందుకు కుట్రలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గారు గానీ ఒక విజనర్ తో ముందుకు వెళ్తున్నారు. ఎలా అనిపిస్తున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ ఎలా ఉంది? బానే ఉంది. గత ప్రభుత్వం కన్నా బానే ఉంది. మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, అన్ని వస్తాయి. ముఖ్యంగా కంపెనీలు తీసుకున్నారని ప్రయత్నిస్తున్నారు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ. దీన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసులు వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ ఉంటేనే పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు, బాగుంటది. ఎక్కడ బెంగళూరు అటు హైదరాబాద్ వెళ్ళిపోకుండా వైజాగ్ ఆ లోకల్లో ఉంటే బాగుంటుంది. అభివృద్ధి జరుగుతుంటే పక్క పార్టీ వాళ్ళు ఆపడమే వాళ్ళకి అంతే. మరి మనం చంద్రబాబు తలుచుకుంటే ఖచ్చితంగా వస్తాం. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారు? నమ్మకం ఉంది.